చేస్తున్నట్ట ఇక్కడ డలోసీలోను ఏదో కంప్యూటర్ చేస్తున్నాడు. కంప్యూటర్ నాకేం తెలియదు. మన సుమంత్ బాబుకి మంచి ఉద్యోగం చూడండి. అలాగే మంచి ఉద్యోగం దొరుకుతుంది. మన చాలా హర్షద్ గారు చాలా రెడీగా చెప్పినారు. అంచేత సర్లే నీ సోది, నేను అలా వెళ్ళొస్తా. జనకమ్మ ఆరోగ్యము ఎంత ఖర్చు పెట్టైనా బాగా చేస్తా అన్నట్టు మన ఊర్లోకి పెద్ద స్వామివారు వచ్చారంట. లక్కయ్య, స్వామివారి సలహా తీసుకుంటా. స్వామివారికి అన్ని విషయాలు తెలుసంట. సలహా తీసుకుంటాను, ఇంటికి తీసుకొస్తా. ముసలం అనేది ఏం సుందర బాబు ఎప్పుడు వచ్చాడండి? జానకి ఎలా ఉందా? ఎక్కడుంది జానకి? ఉదస్తమాను నీ తలపే జానకమ్మ. నీ పేరు చెప్తే ఎంతో సంతోషిస్తుంది. మా అయ్యో సంగతి తెలుసు కదా. ఆయనకి నంబోదరానికి ఇచ్చి జానకమ్మ పెళ్లి చేద్దామని ఆయన ఉద్దేశం. ఏం శత్రువులు అవన్నీ తర్వాత అయ్యా, ముందర జానకి ఎక్కడుంది చెప్పు. చూడాలయ్యా నాకు. ఎందుకంటే మా ముసలమ్మ నీ ముసలమ్మ సంగతి తర్వాత అయ్యా, ముందర జానకి సంగతి చెప్పు. ఎక్కడుంది? మర్మాంగారు ఇదే సంగతి. వచ్చాను అంతా మాట్లాడేసి ఇవాళ డిసైడ్ చేసేసి మరి మన మాంగారితో మాట్లాడేసి అంతా ఇవాళ చేయాలి. ఓకే, నువ్వు ఎలాగో మా మాంగారి పిల్లలు ఇక్కడ కూర్చోండి. అంతేగా చెప్తాను ఇక అది ఏంటి రఘురామ లేరు. అయ్యి బాబాయ్ 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 అమ్మ పుట్టగలుగుతాను దెయ్యాలు పోతాను. బాబాయ్ 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 అలా చూడగలరు. బాబాయ్ బాబాయ్ ఇక్కడ దెయ్యాలు పోతాలు ఉన్నాయి. అక్కయ్య ఏం సంగతి? బాబాయ్ ఆయన ఏది మా మాంగారు ఏది? మాంగారు అంటే ఏదైనా చూసుండేవాళ్ళు కదా బాబోయ్. ఆయన అలాగే ఊరి మీదకి వెళ్ళారు. బాబోయ్ ఏదో అక్కడ మంచి సంబంధం ఏదో చూద్దాం వచ్చినారు. సంబంధం చూస్తారేంటి? నాకేం తక్కువని 100 ఎకరాలు కాసామి. నేను నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది మీ మాంగారికి. అది నేను చెప్పగలను సార్. మా పెద్దయ్య గారు వచ్చినప్పుడు ఆయన కూడా మాట్లాడుకోండి. నాకన్నా మంచి సంబంధం ఉన్న పెళ్లి కొడుకుని తీసుకురామని చూస్తాను. నేను నాకన్నా మంచి సంబంధం దొరుకుతుందేమో. ఏంటిది చూసినా ఇగో ఈ చిరంజీవి ఆ కూతురు విషయం అందరికి మించలేదు. ఆ చిరంజీవి చాలా పెద్ద యాక్టర్. వాడి కూతురు ఏదో అవన్నీ అవన్నీ మనకి ఎందుకు కానీ మనం ఇప్పుడు ఏదో పెద్ద సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చాను. అవన్నీ శుభకార్యాలు మనం ఏమైనా మాట్లాడదు. ఇంకా ఏముంది మనకి ఏంటి? చంద్రబాబు నాయుడు వచ్చేస్తారంటే అదేంటి? చంద్రబాబు నాయుడు అంటే ఎవడు హైదరాబాద్ బాగా డెవలప్ చేశాడు కదా. ఏమో నాకు మాత్రం వచ్చేస్తా కనిపిస్తుంది. ఏమో రాజశేఖర రెడ్డి ఏదో చేస్తున్నాడు అనుకో, కానీ చంద్రబాబు నాయుడు చేసినట్టు చేస్తాడేంటి? ఇంకేం పంపిస్తాడు? ఏడు బాబు ఈ సబ్జెక్ట్ దగ్గర తెచ్చేస్తుంది ఊళ్ళో. నేనే స్వాములు కూడా వచ్చారంట కదా. గొప్ప సమయం సార్. అది మంచి మాయసూచనలు ఉన్నాయట కదా. నాకు తెలియదు, మరి మీరే కనుక్కోవాలి గురించి. పెద్దోరు మీరు చదువుకున్నాడు, మీరు కలుస్తాను. నాకు ఇప్పుడు మా మాంగారు ఒప్పించుకుంటే మనకి అక్కడ వెళ్ళి స్వామివారి దండం పెట్టుకుని దీవెనలు తీసుకుంటాను. చూద్దాం. ఇంకేం లక్కయ్యా? ఏంటి బాబు నాకేం తోచం లేదు. జానకమ్మ ఎప్పుడు అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. అయ్యగారు ఏమో వచ్చి ఊరమ్మ తిరుగుతారు. మంచి సంబంధం చూడాలంటున్నాను. జానకమ్మకి కష్టాలన్నీ తీరిపోయాయ్యా. నన్ను పెళ్లి చేసుకుంటే కష్టాలన్నీ పోయినట్టే. ఏమి
లేదు. మీలాంటి పెద్దలతో మాట్లాడడం తెలీదు. మరియు ముసలం అనేది కదా ఊరి ఏదవా పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలనేసి ఇంకేం తప్పులే ఉండినట్టు నన్ను క్షమించండి. తప్పకుండా నాయన. హరియో మీరు సంబోధన గారండి. నమస్కారం స్వామి. హరియో తమరు నామధేయం, తమరు ఎక్కడి నుంచి వచ్చారు? తప్పు నాయన. ఋషిమూలం నదిమూలం అడుగరాదు. త్రికాల స్వభావులం సుందరానంద స్వాములం నాయన. భూత భవిష్యత్ వర్తమానాలను ఇట్టే పట్టేగల సాధ్యులు. ఏమి తేజస్సు శాకిని డాకినీలను మా మంత్రశక్తులతో స్పందించగల సాధ్యులు. మంచి సమయానికి వచ్చారు. మా భక్తుల ఆర్తిని మా మా కాళ్ళు ఎచ్చుటకు తీసుకెళ్తే అచ్చుటకు వెళుతాము నాయన. అవును, నేను వచ్చేసరికి నువ్వు ఎందుకో ఆర్తితో గెంతుతున్నట్టున్నావు. నీ బాధలు సెలవు నాయన. దేహి అంటే దేహానికి మేలు. కరెక్టే స్వామి. దేహి అంటే దేహానికి మేలు. కానీ ఏం చెప్పమంటారు, ఇక్కడ ఏవో భూతాలు దెయ్యాలు ఉన్నాయి స్వామి. ఇందాక ఇలా కూర్చున్నానా, ఆ సూట్ కేసు అలా కదిలింది, ఈ కుర్చీ అలా కదిలింది, నన్ను దబ్బా 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 ఎవరో కొట్టేశారు. ఒళ్ళంతా నొప్పులు స్వామి, నొప్పులు. మరియు అధిక ప్రసంగం నాయన. అప్రస్తుతం అంతా విద్య. విద్య స్వామి. ఏం స్వామి? స్వామీజీ దండ ప్రణామములు. హరియో. పూజకు వెళ్ళాను స్వామి. మీరు మా ఇంటికి వచ్చి మా ఇల్లు పావనం చేశారు స్వామి. అలా నమస్తే స్వామి. అయ్యగారు మీరు అలా ఇలా సాంబార్ ఏడుస్తున్నారు. మా వెనకడికే మా ముసలం అనేది ఆడబోయిన తీర్థం ఎదురైంది అనేసి అలా వచ్చేస్తున్నారు సాంబార్. స్వామి ఇట్నే స్వామీజీ. లంబోదరం లంబోదరం అంటే మరియు శుభం భవ. స్వామీజీ నా కూతురు జానకమ్మకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు స్వామీజీ. మీరు చూసి ఏదో తాయెత్తు ప్రసాదిస్తే చాలా మంచిది స్వామి. తప్పకుండా నాయన. మరియు నాకు కూడా ఒక విభూతి కానీ ఏమైనా తాయిత్తు కానీ ఇవ్వండి స్వామి. భూతాలు పెంతాలు ఉన్నాయి కదా స్వామి. మరియు భూతాలు దెయ్యాలేంటయ్యా? ఏం మాట్లాడుతున్నావు? అదే మాంగారు, మీకు తెలియదు మాంగారు, ఎన్ని భూతాలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడే లక్కయ్య కూడా చూశాను మాంగారు. ఇక్కడ పోతాలు పిశాచాలు నువ్వు వచ్చే పక్కన పోతాలు లేవు పిశాచాలు లేవు. ఏదో నేనే భూతంలో మాట్లాడతావు నువ్వు. అదేంటది? పోతాలు మరియు స్వామి జాగ్రత్త స్వామి. భూతాలు పిశాచాలు ఉన్నాయి ఇక్కడ. లక్కయ్య జానకమ్మని తీసుకొచ్చి స్వామీజీకి చూపించు. అన్నిట్లో సరళంటే మనం పనిపోయిందో మర్చిపోయింది లక్కయ్య జానకమ్మని తీసుకురా, స్వామీజీకి చూపించు. ఇప్పుడే తీసుకొస్తాను. కాదు నాయన. ఈ సమయంలో జానకి ఇక్కడికి రావడం వల్ల మేమే వెళ్ళి జానకిని చూసేదాం. మేము త్రికాల స్వభావం కదా, మాకు అన్ని విచితమే. మరియు జాగ్రత్త స్వామి, జాగ్రత్త. భూతాలు దెయ్యాలున్నాయి. అమ్మో స్వామి, పడి గోవిందా గోవిందా. ఆయన చేస్తానని స్వామీజీ నా జానకమ్మ ఎలా ఉంది స్వామీజీ? పరిస్థితి సర్దుకుంటుందా స్వామీజీ? తప్పకుండా సర్దుకుంటుంది నాయన. కొద్దిగా పైత్య ప్రకోపం అంటే మీ జానకికి వివాహము చేయనాయన. వివాహ గడియలు దగ్గర పడుతుంది. అంతా సర్దుకుంటుంది. మరియు చాలా సంతోషం స్వామి. మేము అదే పరిస్థితిలో ఉన్నాం స్వామి. ఈ లంబోదరానికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం స్వామి. ఇది లంబోదరం. కొద్దిగా చేయి చూపించు నాయన. ఇచ్చి అప్రాచుడా. ఇప్పుడు ఎడం చేయి కాదురా, కుడి చేయి చూపించు. అంతా విసిగమైంది. సూర్యకిరణాలకి మంచు పటాపంచలైనట్లు అంతా తెలిసింది. రఘురామయ్య, స్వామి ఈ లంబోదరానికి ఇంతకు ముందే పెళ్ళయింది. ఇతడు లక్షహీనుడు. సిద్ధపడుతున్నాడు. ఛీ! లక్కయ్య వీళ్ళు తన్మే బయట తన్మే. ఈ సభ మోసం చేస్తున్న చిన్నపిల్లైన జానకమ్మని మోసం చేయాలనుకుంటున్నావురా లంబోదరం? మాంగారు ఇదంతా తప్పు మాంగారు. ఎప్పుడో అది 10 ఏళ్ల క్రితం మాట. ఎప్పుడో రిజిస్ట్రీలో అలా పేరు రాయించుకున్నాను అంతే.
నుంచి జరిగింది ఏమీ లేదు. మీ జానకి ఇస్తే పువ్వులో పెట్టి చూసుకుంటారు మా గారు. మోసం. అమ్మో మళ్ళా వచ్చాయి భూతాలు వచ్చాయి మళ్ళా భూతాలు అదిగో మళ్ళా కుర్చీ కదులుతాం వచ్చేది భూత వచ్చింది. ఆయన బాబాయ్ అంతా మాయనాయన. మన మనస్సు ఒక మర్కటం, అంటే కోతిలాగా చంచలం నాయన. ఏవేవో బాధలు మన మనస్సుకి అపోహలు కలిగిస్తాయి. ఆది శంకరులు చెప్పినట్టు మన కోపమే మన శత్రువు. దాని నుంచి బయటపడే మార్గం చూచుకోనాయన. అంతా సర్దుకుంటుంది, అంతా మాయ. హరి ఓం తత్సత్. సోమవారు గొప్ప సర్వీస్ ఇచ్చినారు మీరు, గొప్ప సర్వీస్. హరి ఓం. బాబాయ్ నాకు గానే కాదు అదేదో భూతం ఉంది. భూతం దూరికేసింది. నాకు ఇదేదో రాసింది. భూతం పేరేమో ఎస్కే అని రాసింది. బాబాయ్ ఎవరు ఎస్కే? ఎవరు చంద్రబాబు ఎస్కే? ఏమిటి ఈ ఎస్కే అనే పేరు ఉన్న స్ట్రూట్ కేసు ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాడు ఎస్కే అంటే సుందరం, మా కొడుకు. ఎవరి సుందరం? వాడి సర్వర్ పూర్తిగా రావాల్సింది ఇక్కడ కాకుండా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? వాడి గురించి వెతుక్కుంటూ వచ్చాను. చెప్పండి, ఎస్కే ఎక్కడున్నాడు చెప్పండి. సుందరం ఎక్కడ? చెప్పండి. ఏం లక్కయ్య, ఏం మాట్లాడమేమి? ఎవరిది? నాకు తెలీదు. సుందరం మీకు లేడని చెప్పు. ఆ సమయం పంపించే బయట. అవసరం లేదు ఎవరికి, నేను చూసుకుంటాను. సుందరం ఎక్కడున్నా సరే వెళ్తాను. అక్కడున్నాడు చూస్తాను. ఎక్కడున్నాడు, ఏ గదిలో ఉన్నాడు చూస్తాను. తీసుకుని వెళ్తాను వాడిని. హరి ఓం. అంతా మాయ నాయన. దేనికైనా దైవఘటన ఉండాలి నాయన. అంతా సర్దుకుంటుంది. మా ముసలం అనేది ఉండు లక్కయ్య, ముసలవా అంటూ ఉంటావు. అంటే మేము తిరుగుమగ పడుతుంటే అర్థం కాకుండా ఏమిటిది? అగ్రమయ్య, ముందు ఈ లంబోదరాన్ని నువ్వు బయటికి వెళ్తాయి. లక్కయ్య అంతా సర్దుకుంటుంది. బయటమే నువ్వు. నన్ను తెలిపేస్తారండి. ఇక్కడేదో భూతాలు నెయ్యాలి మీరే భూతాలు లాగున్నారు అందరూ. ఎప్పుడో రిజిస్ట్రీలో ఒకసారి పేరు రాసుకున్నాను నన్ను పొమ్మంటారా మీరు? మీకు మీ సంబంధం లేదు, జానికి సంబంధం రాకలేదు. మీ జానికి అబద్ధం రాబంది. అగ్రమయ్య, స్వామి ఈ జానకి ఎవరికో మనసిచ్చిందంటయ్యా. అతను ఎవరో కనుక్కుని వివాహం చేయి, అంతా సర్దుకుంటుంది. అలాగే స్వామి, జానకమ్మ సంతోషమే నాకు కావాల్సింది స్వామి. అదే ప్రయత్నంలో ఉన్నాను స్వామి. అయ్యారు సోదరు ప్రకాశం సోదరు అంటే ఆయన చెప్పిందే ఎలా ఉంటుంది, అప్పుడు కూడా జరిగి తిరుగుతుంది. అంచేత నా మాట ఇంకోదరా. మన జానకమ్మనే మన కాశీపతి గారు అబ్బాయి సుందరానికి తెలిసేసి అలాగేనా? వాళ్ళు సిలకా గోరికిల్లా ఉంటారు, హాయిగా ఉంటారు. మళ్ళా ఈ జీవనంలో నేను పిల్లల్ని ఎత్తలే. జానకని చిన్నప్పటి నుంచి నేను పెంచి ఇద్దరు చేశాను. అంచేత నా మాట ఇంకోదరా. ఆ పని చెప్పి స్వామీజీ, మీ ప్రయత్నం మేము మీ సలహాన్ని పాటిస్తాను స్వామీజీ. అదే ప్రయత్నంలో ఉన్నాను. అగ్రమయ్య గారు, కాశీపతి గారు, ఏవో మనస్పర్ధలు ఉంటే మీరు మర్చిపోవాలయ్యా. గతగల సేతు బంధనం చేయాలి. ఈ జానకి వివాహం జరిపించండి నాయన. అలాగే స్వామి. హరి ఓం తత్సత్. మా జానకి ఆరోగ్యం పెంచింది నాకు ఇంకేమీ లేదు స్వామి. ఆమె నాకు ఒకనొక కూతురు స్వామి. నాకు సుందరం ఒక్కడే కొడుకు, వాడి మీరే నాకు అంతకంటే నాకు కావాల్సింది. ఇద్దరు బాగుంటే నాకు చాలా హాయి. హరి ఓం తత్సత్. శుభస్య శీఘ్రం. హరి ఓం. మీరిద్దరూ కాసేపు అలాగే స్వామి. హరి ఓం తత్సత్. అక్కడికి మా ముసలం అనేది వీళ్ళు అయ్యానికైనా వాడే జట్టు మంచి జట్టు ఇటు. స్వామి అడ్డి సాధిస్తున్నది కాసేపు కూకుంటాను. అక్కయ్య, నువ్వు కూడా అలా వెళ్ళి తిరిగిరా నాయన.
హరి ఓం తత్సత్.